హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. 1 month మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండి మేము రాజ్కోట్కి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత చూస్తే ఇంట్లో మామూలుగా ఆడవాళ్ళు ఒక 2-3 days ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుందండి? ఇంట్లో అందరికీ తెలిసిందే కదా. కానీ పర్లేదు, మా ఆయన బాగానే పెట్టుకున్నారు ఇంట్లో. కానీ వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి వచ్చారండి. ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తున్నారు, కనీసం డోర్ అన్న ఓపెన్ చేయాలి కదా. డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఫ్రిడ్జ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. చాలా స్మెల్ వచ్చింది అనమాట వచ్చేసరికి. తర్వాత ఇంట్లంతా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేసరికి నాకు 2-3 days టైం పట్టింది. అందుకే వీడియో పెట్టలేకపోయాను. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను ఏమేమి తీసుకొచ్చానో మీకు ఒకసారి చూపిద్దామని మీ ముందుకు వచ్చేసానండి. అక్క, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నువ్వేం తెచ్చుకుంటే మాకెందుకు చూపిస్తున్నావు అనుకుంటారా? మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి, అందుకే మీ ముందుకు వచ్చేసాను. చూసేద్దామా మరి ఏమేమి తీసుకొచ్చానో? ఇదిగోండి, ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నాను. ఏమక్క ఇడ్లీ రవ్వ అక్కడ దొరకదా అంటారేమో, దొరకదండి బాబు. ఇక్కడ ఏమేమైతే దొరకవో అక్కడ దొరుకుతాయో అవే తెచ్చుకున్నా. నేను లగేజ్ అంత దూరం నుంచి తెచ్చుకోవడం కష్టమే, కానీ ఏం చేద్దాం, తప్పదు కదా, అందుకే తెచ్చుకున్నా. ఈ ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఇక్కడ ఎక్కడ దొరకదండి. మామూలు ఇడ్లీ మన పిండి ఇడ్లీయే దొరుకుతుంది అనమాట. అందుకనే రవ్వ తెచ్చుకున్నాను. మా పిల్లలు కూడా రవ్వ ఇడ్లీ బాగా తింటారు. అంటూ 2 packets రవ్వ తెచ్చుకున్నాను. ప్లస్ ఉప్మా రవ్వ తెచ్చుకున్నానండి. ఈ గోధుమ రవ్వది ఉప్మా ఇది ఎక్కడ దొరకదు. ఇక్కడ మామూలు మన తెల్ల రవ్వే దొరుకుతుంది అనమాట. ఇంకా లేకపోతే మనం బన్సీ రవ్వ అని చాలా లావుగా ఉంటుంది, అది దొరుకుతుంది. మామూలు ఈ రవ్వ దొరకదు, అందుకే తీసుకొచ్చుకున్నాను. ఇదిగోండి, రసం ప్యాకెట్ తెచ్చుకున్నానండి. ఇవే నాకు 2 bags అయ్యాయి అనమాట. రసం ప్యాకెట్ ఇక్కడ రసం పొడి దొరకదు, రసం అస్సలే దొరకదండి. ఏదో ఒక హోటల్లో దొరుకుతుంది, అది కూడా రసం ఇడ్లీ దొరుకుతుంది. మామూలు లూజ్ రసం దొరకదు అనమాట. కాబట్టి ఇంకా పిల్లలైతే రసం పెడితే మనకు మంచిది కదా. మనం ఎక్కువ రసమే కదండి, డైలీ ఏమున్నా లేకపోయినా డైలీ రసం ఉండాలి. అందుకనే పిల్లలు కూడా హెల్త్కి మంచిది అని చెప్పి నేను రసం ప్యాకెట్లు తెచ్చుకున్నాను. తర్వాత పులిహోర తెచ్చుకున్నానండి. మనం రైస్ మిగిలితే ఏదైనా తాలింపు రైస్ చేసుకుంటాం, లేకపోతే నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ చేసుకుంటాము. కానీ అప్పుడప్పుడు ఇలా వెరైటీగా తింటే బాగుంటుందని పులిహోర తెచ్చుకున్నాను. ప్లస్ టమాటా రైస్ ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి. టమాటా రైస్ కూడా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగుంటుందని. ఎందుకక్క అది ఊరు కాదా, అక్కడ దొరకవా అంటారేమో. ఇది ఎంటీఆర్ సాంబార్ పొడి తప్పనిచ్చి ఇంకా ఏవి దొరకవండి. ఇక్కడ వాళ్ళు రైస్ చాలా తక్కువగా తింటారనమాట. ఎక్కువగా రోటీస్ సబ్జీ అంటే కర్రీస్ ఎక్కువ తింటారు. రైస్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అందుకని ఇంతకుముందు ట్రైన్ వీడియోలోనే చెప్పాను కదండి, మా మున్గడు మిక్చర్ పుల్ అయిపోయాడని చెప్పి. అందుకోసం వాడి కోసం పెసలు మిక్చర్ తీసుకున్నాను. ఇందులో శనగపిండి తక్కువగా ఉంటుంది, పెసలు ఎక్కువగా ఉంటాయి. పెసలు కూడా మంచి హెల్త్కి మంచిది అని చెప్పి తీసుకున్నాను. అటుకుల మిక్చర్ తీసుకున్నానండి. ఇది చాలా బాగుందన్నమాట, ట్రై చేశాను, అందుకని తెచ్చుకున్నాను. ఈ గట్టి పకోడా ఇక్కడ అసలు మన సైడ్ మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు ఉంటాయి, అలసంద వడలు, మసాలా వడలు డైలీ తినచ్చు. ఇక్కడ అస్సలు తినలేమండి బాబు. ఆఖరికి మిర్చి బజ్జీలో కూడా మిర్చిలో స్వీట్ పెడతారండి. ఏం తింటామండి. ఇంకా ట్రైన్ లో మామూలుగా లేవండి ఎలకలు. చూసారా, ఈయన తీసుకొచ్చేసరికి ఎక్కడ ఎలకలు కొడతాయో అని చాలా భయపడుతూ వచ్చామన్నమాట. అక్కడికి ఇవున్న బ్యాగ్లన్నీ పైన పెట్టుకుంటూ వచ్చాము. దేవుని దేవల్ల ఏం అవ్వలేదు. ఇదిగోండి, చివరికి అమ్మ వాళ్ళు చేసిన పిండి వంటల్లో ఆల్రెడీ అక్కడే తినేసాం చాలా మటుకు. కానీ అమ్మ వాళ్ళు మళ్ళీ చేశారనమాట తీసుకెళ్ళమని. ఇంకా ఏం తీసుకెళ్తాం, అక్కడ తిని బోర్ అయిపోయిందని చెప్పి కొన్ని పట్టుకొచ్చుకున్నాము. ఆల్రెడీ ట్రైన్ లో తినేసాము, కొన్నే ఉన్నాయన్నమాట. చూసారా, ఇంత లగేజ్ 2 పిల్లలతో తీసుకొని రావాల్సి వచ్చింది. మీరు కూడా ఇంతేనా? ఇంకా మేము అప్పడాల కోసం ట్రై చేసామండి, అప్పడాలు దొరకలేదన్నమాట. ఇంకా అందుకని ఇప్పుడు వీటితో ఇవి తీసుకొచ్చుకున్నందుకే మా ఆయన చాలా అర్చాడు అనమాట. ఇంత లగేజ్ అవసరం మా పిల్లలతో. కానీ ఏం చేద్దాం, పిల్లల కోసం తెచ్చుకోవాలని తీసుకొచ్చాడు. ఇటు చూడండి, మిక్చర్ కోసం వచ్చేసాడు. హాయ్ చెప్పు, హాయ్ మటుకు బాగా చెప్తాడు అండి. మిక్చర్ చూసి మిక్చర్ కోసం వచ్చి కూర్చున్నాడు. చూడండి, మీరు కూడా ఇంతేనా? మీరు కూడా కాదండి, ప్రతి ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే ఏ అమ్మ నాన్న ఒట్టి చేతులతో పంపించారు. అలానే మా అమ్మ నాన్న కూడా ఇదిగోండి ఈ కొన్ని వస్తువులు ఇచ్చి పంపించారు అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇదిగోండి, హాయ్ చెప్తున్నాను. మిక్చర్ చూసి వచ్చి కూర్చున్నారు ఇద్దరు. అందులో జెమ్స్ ప్యాకెట్స్ కూడా ఉండిపోయాయి, వాటి కోసం వచ్చారు అనమాట. I hope you like this video. Please like, share, subscribe and comment. Bye andarki.